హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కావ్యరాజ్ కోటెల్ల. ఈరోజు మన వీడియో వచ్చేసరికి ప్లాస్టిక్ వర్సెస్ న్యాచురల్. సో న్యాచురల్ ట్రీసెస్ మన హౌస్లో యూజ్ చేయడం వల్ల డైలీ రొటీన్ మనం ఆక్సిజన్ అనేది ఫ్రెష్గా తీసుకోవచ్చు. డైలీ మనం దానికి వాటర్ పోయడం వల్ల మనకి అనేది ఫిజికల్ ఎక్సర్సైజ్ అవుతుంది. ప్లాస్టిక్ బాటిల్స్లోకి ఆయిల్ స్టోర్ చేయడం వల్ల ఆయిల్ అనేది ప్లాస్టిక్ని అబ్జర్వ్ చేస్తుంది. దానివల్ల మనకి హామ్ అయ్యే అవకాశం ఉంది. మనం నిత్యావసరం వాడుకునే ఉప్పు, పసుపు, కారం అనేవి ప్లాస్టిక్లో స్టోర్ చేయడం వల్ల మనకే తెలియకుండా అందులో ఉన్న కెమికల్స్ అనేవి ప్లాస్టిక్లో మిక్స్ అయిపోయి మనకి 90% అనేవి క్యాన్సర్ అనేవి ఇంక్రీజ్ అవుతుంది. దాని ప్లేస్లో మనం వాడుకునే డైలీ దినుసులు గ్లాస్, పింగాణి ఆర్ వుడ్ అనేవి రీప్లేస్ చేసుకోవడం 90% క్యాన్సర్స్ అనేవి డిక్రీజ్ చేసుకోవచ్చు. మన నిత్యవసరంలో మనం మెయిన్గా యూజ్ చేసేది వాటర్ అనేది మనం ప్లాస్టిక్స్లో స్టోర్ చేసుకోవడం వల్ల ఆ వాటర్ అనేవి మనకే తెలియకుండా పాడైపోయాయి. మన డైలీ రొటీన్లో అవి యూజ్ చేసుకోవడం వల్ల మనకే తెలియకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హార్మ్స్ అనేవి మనకి ఎఫెక్ట్ అయిపోతున్నాయి. అలాగే మనం పోపుకి వాటికి యూజ్ చేసుకునే వాటిల్లో అల్యూమినియం, నాన్ స్టిక్ని వీటిని తీసేసి దాని ప్లేస్లో స్టీల్ అనేది యూజ్ చేసుకోవడం చాలా బెస్ట్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మన కిచెన్లో మెయిన్ ఇంపార్టెంట్ కటర్స్ అనేవి వుడెన్ వర్సెస్ ప్లాస్టిక్ అనేవి మనకే తెలియకుండా ఆ ఫుడ్ పార్టికల్స్లోకి వెళ్ళి మన ఫుడ్ మొత్తం ఒక పాయిజన్లా ఏర్పడుతుంది. దాని మనం రైస్ ఎప్పుడైతే ఉడకబెడతామో అల్యూమినియంలో ఉన్న కెమికల్ పార్టికల్స్ అనేవి ఫుడ్లోకి వెళ్తాయి. అల్యూమినియం కుక్కర్స్ కన్నా స్టీల్ కుక్కర్స్ యూస్ చేయడం చాలా బెస్ట్. మనం డైలీ యూస్ చేసి బటర్ మిల్క్ చేసుకునేవి కానీ మనం డైలీ న్యాచురల్గా యూస్ చేసుకునే స్పూన్స్ కానీ ఏవైనా ప్లాస్టిక్ని యూజ్ చేయకుండా వుడ్ ఆర్ స్టీల్ యూజ్ చేయడం అనేది చాలా బెస్ట్. ఇలా యూజ్ చేసుకోవడం వల్ల మన హెల్త్ అనేది చాలా హ్యాపీ అండ్ హెల్తీగా ఉంచుకోవచ్చు. అలాగే మనం డైలీ యూజ్ చేసుకునే స్టూల్స్ కానీ ప్యాన్స్ నేనైతే నాన్ స్టిక్ని రీప్లేస్ చేసి ఐరన్వి యూజ్ చేస్తున్నాను. అలాగే మనం చిన్నపిల్లలకి యూజ్ చేసుకునే వాటర్ బాటిల్స్ ప్లాస్టిక్ని తీసేసి నేనైతే స్టీల్ అనేది యూజ్ చేస్తున్నాను. మనం డైలీ మార్కెట్కి వెళ్ళేటప్పుడు కానీ అలాగే నిత్యావసర సరుకులకి వెళ్ళేటప్పుడు కానీ ప్లాస్టిక్ కవర్స్ని తీసుకెళ్లకుండా బ్యాగ్స్ అనేవి తీసుకెళ్ళడం చాలా మంచిది. ఇలా యూజ్ చేయడం వల్ల ఏంటంటే ప్లాస్టిక్ అనేది సాయిల్లో తొందరగా కరగదు. దానివల్ల ఏంటంటే భూజల వర్గాలు కాలుష్యం అవుతాయి. అలాగే మనం డైలీ యూజ్ చేసుకునే చిల్లీ పౌడర్స్ కానీ చట్నీస్ కానీ అండ్ రైస్ కానీ ఇవన్నీ ఏంటంటే ప్లాస్టిక్లో స్టోర్ చేసుకునే కన్నా మనకి మార్కెట్లో చాలా పింగాణివి అండ్ స్టీల్వి అవైలబుల్గా ఉన్నాయి. మనం రీప్లేస్ చేసేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా నేను నా కిచెన్ థింగ్స్ అనేవి ప్లాస్టిక్ని తీసేసి గాజువి అండ్ వుడెన్వి అండ్ పింగాణివి రీప్లేస్ చేసుకున్నాను. మీ ఐడియాస్ కానీ ఏమన్నా మీకు తెలిసినవి ఉంటే కమెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కావ్యరాజ్ కోటెల్ల అండ్ ప్లీజ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. నాకు వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ రావట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.